హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ముక్ష ఛానల్. రిషి వసుల లవ్ ఎట్ ఫస్ట్ సైట్. చాలామంది పార్ట్ 1 స్టోరీకి చాలా మంచి కామెంట్స్ పెట్టారు. ఈ స్టోరీని కొంచెం లాంగ్ చేయండి అని చెప్పి కొంతమంది అడిగారు. సో ఇది ఒక షార్ట్ స్టోరీ మాత్రమే. సో ఇట్ ఇన్ 2 or 3 weeks మాత్రమే చెప్పగలుగుతాను. సో హోప్ యూ గాయ్స్ అండర్స్టాండ్. సో ఇంకా ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంకా సతీష్ ఉండి ఏంటి దొరికిపోయాడా వీడు అని చెప్పి రిషికి కాల్ చేస్తాడు. రిషి ఫోన్ రింగ్ అవ్వగానే వసు కళ్ళు తెరిచి మీరేంటి ఇక్కడ? ఓకే, మార్నింగ్ సతీష్ని నా గురించి అడిగామంట కదా, చూడాలనిపించిందేమో అని వచ్చాను అని అంటాడు. నేనేం అడగలేదు సార్. అవునా, ఆఫీస్ దగ్గర నా కోసం ఎవరో ఎదురు చూస్తున్నట్టు అనిపించిందిలే. లేదు, నేనేం ఎదురు చూడలేదు. మీరు వెళ్ళండి సార్, ఎవరైనా వస్తారేమో అని అంటుంది. రిషి, నువ్వు నాకు చాలా గుర్తొచ్చావు, అందుకే చూడాలని వచ్చాను. చూశారు కదా, వెళ్ళండి. సర్లే, గుడ్ నైట్ అని చెప్పి వెళ్తూ బస్సు దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకొని షోల్డర్ మీద కిస్ చేసి మిస్ యూ, ఈ రోజంతా చాలా గుర్తొచ్చావు నువ్వు నాకు అని అంటాడు. రిషి అలా హగ్ చేసుకోగానే వసుకి మనసంతా చెక్కిలిగిలిగా అనిపిస్తుంది. రిషి వసుకి కొంచెం దూరం జరిగి వసుని చూస్తూ గుడ్ నైట్, బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు. వసు ఫేస్లో తనకే తెలియకుండా ఒక చిన్న స్మైల్ వస్తుంది. ఇక రాత్రంతా నిద్రపోదు. బెడ్షీట్ కప్పుకొని బుగ్గల కింద చేతులు పెట్టుకొని రిషి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. మ్యాగీ తలగిరుకుంటూ గుడ్ మార్నింగ్ వసు అని అంటుంది. గుడ్ మార్నింగ్ అని చెప్పి మ్యాగీని చూసి ఏ ఏ ఏంటి, ఏమైంది, ఏంటి ఆ జుట్టు ఎలా ఉంది, చిన్న సైజ్ అడవిలా ఉంది అని అంటుంది వసు. అదంతే లేవే, ఎన్నిసార్లు దువ్వినా, నువ్వేంటి డల్గా ఉన్నావు అని అడుగుతుంది మ్యాగీ. నైట్ రిషి సార్ వచ్చారే. ఎక్కడికి? కల్లోకా? కాదు, ఇంటికి వచ్చారు. ఏంటి? నిన్ను హగ్ చేసుకొని మిస్ యూ అన్నాడు. మరి అతను అలా చేస్తూ ఉంటే నువ్వు సైలెంట్గా ఎందుకున్నావు అని అడుగుతుంది. ఏమోనే, నాకు తన మీద కోపం రావట్లేదు అని అంటుంది వసు. వసే మొద్దు, మొన్న కిస్ పెట్టి ప్రపోజ్ చేశాడు, నిన్న నైట్ హగ్ చేసుకున్నాడు. ఇంకా నెక్స్ట్ ఏదన్నా చేస్తే కొంప తీసి నువ్వు సార్ని. వసు సరే అయితే ఈరోజు మనం తనని కలిసి వసుకి మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు, తను మిమ్మల్ని లవ్ చేయట్లేదు అని చెప్పేద్దాం, ఓకేనా అని అంటుంది మ్యాగీ. వసు ఓకే, కానీ ఈరోజు సండే కదా, ఆఫీస్ ఉండదు అని అంటుంది. అబ్బా, మనమే అతని దగ్గరికి వెళ్దాం. ఓకే అని చెప్పి ఇద్దరు ఫ్రెష్ అవ్వడానికి వెళ్తారు. ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత రిషికి కాల్ చేయమంటుంది మ్యాగీ. రిషియే బస్సుకి కాల్ చేస్తూ ఉంటాడు. బస్సు మ్యాగీ సారీ కాల్ చేస్తున్నాడే. అవునా, స్పీకర్లో పెట్టు అని ఉంటుంది మ్యాగీ. హలో హలో వసు, చెప్పండి సార్. ఏం చేస్తున్నావు, బిజీనా? లేదు సార్. సరే కిందకి రా, బయటికి వెళ్దాం, నీకోసం వెయిట్ చేస్తున్నాను అని అంటాడు. మ్యాగీ వసు ఇద్దరు కిందకి వెళ్తారు. ఎక్కువ వెళ్దాం అని అంటాడు. ఎక్కడికి సార్? చెప్తాను, కూర్చో అని అంటాడు. మ్యాగీ మన ఇద్దరం నా స్కూటీలో వెళ్దాం అని అంటుంది. ఓకే అని చెప్పి ఇద్దరు మ్యాగీ స్కూటీ ఎక్కి వెళ్దామా సార్ అని అంటారు. రిషి ఏంటి ఎక్కినట్టే అనిపించలేదు అని చెప్పి వెనక్కి చూసి వసు లేకపోయేసరికి పక్కనే ఉన్న మ్యాగీ స్కూటీ మీద వసుని చూసి మ్యాగీతో నువ్వు కూడా వస్తున్నావా అని అడుగుతాడు. రాకూడదా? అలా అని కాదు, నీకేమైనా వర్క్ ఉందేమో అని. నాకేం లేదు, పదండి సార్ అని అంటుంది. సరే అని చెప్పి వసుని చూస్తూ మూతి చేసుకొని బైక్ స్టార్ట్ చేసి వెళ్తూ ఉంటారు. ఇంకా తన మిర్రర్ని కొంచెం వసు సైడ్ తిప్పి వసుని చూస్తూ ఉంటాడు. మ్యాగీ రిషి వసుని చూడడం చూసి వసు, ఆ రిషి చూడు నేను తినేసేలా చూస్తున్నాడు, వెనక్కి జరుగు అని అంటుంది. వసు అని చెప్పి వెనక్కి జరుగుతుంది. రిషి అని చెప్పి రిషి వాళ్ళే ఉండే ఫ్లాట్కి తీసుకుని వెళ్తాడు. మ్యాగీ వసు నువ్వు నా పక్కనే ఉండు అని చెప్పి వసు చేయిని తన చేత్తో లాక్ చేసుకుంటుంది. వాళ్ళిద్దరు హ్యాండ్ లాక్ చేసుకోవడం చూసి దీన్ని ఆ రోజు అనవసరంగా కాపాడేసావు, ఆ కుక్కలకే పట్టించేయాల్సింది అని అనుకుంటూ పైకి వెళ్తాడు. కావ్య, సతీష్ అలాగే డాలీ వసుని అలాగే మ్యాగీని లోపలికి ఇన్వైట్ చేస్తారు. డాలీ వసుతో హలో హలో అని చెప్పి డాలీని ఎత్తుకొని సో క్యూట్ అని చెప్పి కిస్ చేస్తుంది. కావ్య సరే వసు రా కూర్చుందు అని చెప్పి కూర్చోపెట్టి జ్యూస్ ఇస్తారు.
మ్యాగీ వసు ఇద్దరు జ్యూస్ తాగుతూ ఇల్లంతా చూస్తూ ఉంటారు. డాలీ మామ అని చెప్పి వెళ్ళి రిషి ఒళ్ళో కూర్చుంటుంది. మ్యాగీ అలాగే వసు చెప్పేసి వెళ్ళిపోదాం అని అనుకుంటూ రిషిని చూస్తూ ఉంటే రిషి డాలీకి వసు పెట్టిన ముద్దుపై ఫింగర్తో ట్రేస్ చేస్తూ తను కూడా కిస్ చేసి వసుని చూస్తూ ఐబ్రో ఎగరేస్తాడు. వసు అలాగే మ్యాగీ ఇద్దరు షాక్ అయ్యి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇంకందరూ డిన్నర్ చేద్దామని కూర్చుంటారు. రిషి వసు కోసం చైర్ లాగుతాడు పక్కన కూర్చోపెట్టుకుందామని. మ్యాగీ తనకి కావ్యకి మధ్యలో వసుని కూర్చోపెట్టుకుంటుంది. రిషి అది చూసి కోపం వస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ తింటూ ఉంటాడు. సతీష్ రిషిని చూసి ఏమైందిరా, ఏంట్రా వసుతో మాట్లాడదామంటే ఆ నూడిల్స్ జుట్టుది గమ్లాగా వసుని వదలడం లేదు అని అంటాడు. సతీష్ అవును, నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా చాలా ఎక్కువ చేస్తుంది, చెప్తా దీని పని అని చెప్పి మ్యాగీ ఈ డిష్ తిను చాలా బాగుంటుంది అని చెప్పి తన ప్లేట్ని అంతా మళ్ళీ ఫుల్ చేసేస్తాడు. మ్యాగీ అని చెప్పి మళ్ళీ తినడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది. వసు హ్యాండ్ వాష్ చేసుకొని వాళ్ళ నాన్నగారు కాల్ చేస్తే మాట్లాడడానికి టెర్రస్ మీదకి వెళ్తుంది. హలో డాడ్, ఎక్కడున్నావు వసు, ఎవరివో సౌండ్స్ వస్తున్నాయి అని అడుగుతారు. అది మా ఫ్రెండ్ ఇంటికి వచ్చాం డాడ్. గర్ల్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా డాడ్, జస్ట్ జోకింగ్ అని మాట్లాడేసి చల్లటి గాలి వస్తూ ఉంటే అక్కడే నించొని ఉంటుంది. మ్యాగీ మెల్లగా ఫుడ్ అంతా కంప్లీట్ చేసేసి హ్యాండ్ వాష్ చేసుకొని వసు ఇప్పటికే చాలా టైం అయిపోయింది వెళ్దామా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. రిషి వచ్చినప్పటి నుంచి నా గులాబీతో మాట్లాడనే లేదు, ఈరోజు ఎలాగన్నా ఇక్కడే ఉండేలా చేయాలి అని అనుకుంటాడు. డాలీ అరటిపండు తినేసి తొక్కని కింద పడేస్తుంది. మ్యాగీ వసు వసు అని చెప్పి పిలుస్తూ చూసుకోకుండా దాని మీద కాలేసి జారి వెళ్ళి గోడ గుద్దుకొని కింద పడిద్ది. డాలీ హే ఆంటీ మీరు స్కేటింగ్ భలే చేస్తున్నారు అంటూ ఎగురుతుంది. కావ్య సతీష్ ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. రిషి రే నవ్వింది చాలు హెల్ప్ చేయండి అని చెప్పి రూమ్లో పడుకోబెట్టి అయ్యో లైట్గా కాలు బెనికినట్టుంది మ్యాగీ అంటూ రే మీరు నవ్వించాలు వెళ్ళండి రా ఇక్కడి నుంచి అని అంటాడు. సతీష్ కావ్య డాలీ ఓకే అని చెప్పి వెళ్ళిపోతారు. మ్యాగీ సార్ మంచోళ్ళలాగే ఉన్నారు అని అనుకుంటూ ఉంటే రిషి డోర్ వేసేసి మ్యాగీ బెనికిన కాళ్ళు పట్టుకొని ఏంటి వచ్చినప్పటి నుంచి చాలా ఎక్కువ చేస్తున్నావు, ఇంకోసారి నాకు నా గులాబీకి మధ్యలో వచ్చావనుకో ఆ నూడిల్స్ గూడులో ఎలకను వదిలి నిప్పు పెట్టేస్తాను జాగ్రత్త అని అంటాడు. మ్యాగీ అమ్మో ఇప్పుడే కదా మంచోళ్ళు అనుకున్నాను, వీడి చెడ్డోడే, రాను సార్ రాను సారీ సార్ అని అంటూ ఉంటుంది. జాగ్రత్త, ఈ విషయం వసుకు చెప్పావో చెప్పండి సార్ అని అంటూ ఉంటుంది. రిషి వసు కోసం పైకి వెళ్ళి తను చూస్తూ అలాగే అక్కడే ఉండిపోతాడు. వసు రిషిని చూసి ఏంటి అలా చూస్తున్నాడు అని చెప్పి దగ్గరికి వెళ్ళి హలో హలో సార్ అని అంటుంది. రిషి ఏంటి అని చెప్పి చేతులు కట్టుకొని ఐబ్రో ఎగిరేసి అడుగుతాడు. వసు అవును నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేరు సార్ అని చెప్పేసి వెనక్కి తిరుగుతుంది. కాల్ స్లిప్ అయ్యి కింద పడిపోబోతుంటే ఏ అని చెప్పి వసుని పట్టుకొని దగ్గరికి లాగుతాడు. ఇద్దరు తలలు ఢీకొంటాయి. ఇద్దరు అలాగే చూసుకుంటూ ఉండిపోతారు. వసు థ్యాంక్స్ సార్ అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే రిషి వసుని ఇంకా దగ్గరికి లాగి తలలు గుద్దుకుంటే కొమ్ములు వస్తాయి, నా కొమ్ములు బాగో వసు అని చెప్పి బుగ్గలు పట్టుకొని తన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ తల ఢీకొడతాడు. మేము ఇంకా వెళ్తాం సార్ అని అంటూ ఉంటే ఇక్కడే ఉండిపోవచ్చు కదా అని అడుగుతాడు. వసు ఈరోజు ఒక్కరోజు ఇక్కడ ఉండొచ్చు కదా ప్లీజ్. మ్యాగీ ఒప్పుకోదు సార్. ఒప్పుకుంటే ఉంటావా? అయితే ఒకసారి మ్యాగీని అడగొచ్చు కదా నా కోసం ప్లీజ్ అని అంటాడు. ఓకే సార్ అని చెప్పి వెళ్తూ వెనక్కి తిరిగి రిషిని చూస్తూ కిందకి వెళ్ళిద్ది. మ్యాగీని చూసి ఏమైంది మ్యాగీ నీకు అని అంటూ ఉంటే మ్యాగీ కాలు లైట్గా బెనికింది వసు. సరే ఇంటికి వెళ్దామా అని అంటుంది. ఇంటికి మార్నింగ్ వెళ్దామా? ఎందుకు వద్దు పద వెళ్దాం అని చెప్పి వెనకే ఉన్న రిషిని చూస్తుంది. రిషి నాలుక మడతపెట్టి ఫింగర్ చూపిస్తూ ఉంటాడు. మ్యాగీ ఓకే వసు మార్నింగే వెళ్దాం, నాకు కాలు బాగా నొప్పిగా ఉంది అని అంటుంది. రిషి వసు
నువ్వు నా ఫ్లాట్ చూడలేదు కదా, పద చూపిస్తానని చెప్పి చేయి పట్టుకొని తీసుకొని వెళ్తాడు. ఇద్దరు రైట్ లెగ్ పెట్టి లోపలికి వెళ్తారు. రిషి, వసు ఎలా ఉంది మన ఫ్లాట్? బాగుంది సార్. మ్యాగీ, అమ్మో వసు ఒక్కదాన్నే తీసుకొని వెళ్ళాడు అని అనుకుంటూ వసు వాళ్ళ దగ్గరికి వెళ్ళిద్ది. బాగుంది బాగుంది రిషి సార్ మీ ఫ్లాట్ అని అంటుంది. రిషి, ఇది వచ్చేసిందా, సరే ఇక్కడే పడుకో అని అంటాడు. వసు, అదే ఇక్కడ మ్యాగీ నువ్వు పడుకోండి, నేను టెర్రస్ మీద పడుకుంటాను అని చెప్తున్నా. వసు, ఓకే సార్, ఉండు నేను వెళ్ళి బెడ్రూమ్ సర్దేసి వస్తాను అని చెప్పి వసు పిక్స్ని అన్నీ దాచేసి రూమ్ అంతా నీట్గా సర్దేసి వెళ్ళండి అని అంటాడు. మ్యాగీ, మీరు వెళ్ళండి సార్ అని అంటుంది. రిషి, గుడ్ నైట్ వసు అని చెప్పి వెళ్ళిపోతాడు. మార్నింగ్ రిషి ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటాడు. అందరు రెడీ అవుతూ ఉంటే మ్యాగీ, వసు ఇంకా నిద్రపోతూ ఉంటారు. కొంచెం సేపటికి లేచి బయటికి వచ్చి రిషిని చూసి, మేము వెళ్తాం సార్, ఆఫీస్కు టైం అవుతుంది కదా అని చెప్పి వెళ్తూ ఉంటే కావ్య, ఈరోజు ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి. రిషి క్లయింట్స్కి నువ్వు ఇచ్చే ప్రజెంటేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నాడు కదా, ఇప్పటికే చాలా లేట్ అయింది, నువ్వు వెళ్ళి డ్రెస్ వేసుకొని రెడీ అవ్వు. మ్యాగీ, బయట సతీష్ ఉన్నాడు, నీకోసం వెయిట్ చేస్తున్నాడు, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు, వెళ్ళు. మ్యాగీ, ఓకే బస్సు, బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది. సతీష్, కావ్య ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోతారు. రిషి అలాగే డాలీ ఇద్దరు రెడీ అయిపోయి బైక్ మీద హార్న్ కొడుతూ ఉంటారు. బస్సు టిఫిన్ చేస్తూ ఇంకా వాటర్ తాగేసి బయటకు పరిగెత్తుకుంటూ వస్తుంది. రిషి బస్సు మూతికి అంటున్న వాటర్ చెమ్మని చేత్తో తుడుస్తూ ఉంటే బస్సుకి మళ్ళీ అలాంటి ఫీలింగ్ ఒకటి వస్తూ ఉంటుంది. ఇంకా ఇద్దరు డాలీని స్కూల్లో డ్రాప్ చేసేసి ఆఫీస్కి వెళ్తారు. ఇంకా వసు వాళ్ళు వచ్చేసరికి సతీష్ అలాగే ప్యూన్ లావణ్య గారి ఫోటో పెట్టుకొని యారోస్ కొడుతూ ఉంటాడు. బస్సు వాళ్ళని చూసి, మీకు మేడం అంటే ఎందుకంత కోపం అని అడుగుతుంది. సతీష్, నీకు తెలియదు కదా, మా టీంలో గౌతమ్ అనే ఉండేవాడు, రిషికి బెస్ట్ ఫ్రెండ్. వాళ్ళ అమ్మగారికి హెల్త్ ఇష్యూ వచ్చింది, అర్జెంటుగా హాస్పిటల్లో జాయిన్ చేయాలి. 200 crores ప్రాజెక్ట్ క్లయింట్స్కి ప్రజెంటేషన్ వాడే ఇవ్వాలి. గౌతమ్ రాలేకపోయాడు. వాళ్ళందరి ముందు ఆవిడికి చిన్న చూపుగా అనిపించింది. నెక్స్ట్ డే గౌతమ్కి మనీ అవసరమయ్యి ఆవిడని అడగడానికి ఆఫీస్కి వచ్చాడు. వాళ్ళందరి ముందు తన వల్ల తలదించుకుందని వాడి మీద కోపంతో జాబ్లో నుంచి తీసేసింది. తన స్టేటస్ని ఉపయోగించి ఎక్కడ జాబ్ రాకుండా చేసేసింది. అప్పటికి మేము అందరం మనీ ఇచ్చి హెల్ప్ చేసాం, కానీ వాళ్ళ అమ్మగారు చనిపోయారు. అందుకే మాకు ఆవిడంటే కోపం. ఆవిడ మీద కోపం ఉన్నా పైకి నవ్వుతూ మాట్లాడతాం, కానీ రిషికి మాలాగా నటించడం రాదు. ఆమె క్యాబిన్లోకి వెళ్ళినప్పుడల్లా వెనక్కి నించుంటాడు, కానీ ఇప్పటి నుంచి రిషి చాలా హ్యాపీగా ఉంటాడు అని అంటాడు. బస్సు, ఎందుకు సార్? సతీష్, ఈ మంత్ ఎండింగ్కి తన అగ్రిమెంట్ అయిపోతుంది, ఇంకా తన ఈ ఆఫీస్లో వర్క్ చేయాల్సిన అవసరం ఉండదు కదా, అందుకు అని అంటాడు. వసు, ఓ అవునా అని చెప్పి రిషి గురించి ఆలోచిస్తూ వెళ్ళిపోతుంది. రిషి క్లయింట్స్కి ప్రజెంటేషన్స్ ఇవ్వాల్సి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ తన ర్యాక్లో ఉన్న ఫైల్ని వసుని తమ్మంటాడు. వసు తేవడానికి వెళ్తూ ఉంటే అశోక్, ఏంటి వస్తారా, ఎప్పుడు ఆ రిషి గారితోనే ఉంటున్నావు, ఎంత తన టీంలో వర్క్ చేస్తున్నా కొంచెం మమ్మల్ని పట్టించుకోవచ్చుగా అని అంటాడు. సార్ నేను వెళ్ళాలి సార్ అని అంటుంది. రిషి, ఏంటి ఇంకా రాలేదు అని చెప్పి బయటకు వస్తాడు. అశోక్, వెళ్దూలే వస్తారా అని చెప్పి వసు హ్యాండ్ పట్టుకుంటాడు. వసు అశోక్ మీద చేయి చేసుకుంటుంది. రిషి బయటికి వచ్చి వాళ్ళిద్దరిని చూసి కోపంగా అశోక్ దగ్గరికి వెళ్ళి ఎత్తి లిఫ్ట్లో పడేసి చేమెల్లి తిప్పి, నీకు నాకు మాత్రమే గొడవ ఉంటే నువ్వు నేను చూసుకుందాం, బస్సు జోలికి వస్తే ఊరుకోను, జాగ్రత్త అని అంటాడు. అశోక్, ఓకే సార్, సారీ రిషి అని అంటూ ఉంటే బస్సు, సార్ వదిలేండి సార్, సార్ ప్లీజ్ సార్ అని అంటూ ఉంటుంది. రిషి వదిలేస్తాడు. అశోక్ తన జేబులో ఉన్న చిన్న నైఫ్ని తీసి రిషిని పొడవబోతూ ఉంటే వసు చేయడ్డు పెట్టేసిద్ది. వసు చేతి మీద చిన్న గీతలా పడిపోతుంది. సతీష్, రే నిన్ను అని చెప్పి అశోక్ వెనక పరిగెత్తాడు. రిషి, ఏంటి వసు, చూడు చెయ్యి ఎలా కోసుకుందో అని చెప్పి టించర్తో క్లీన్ చేస్తూ, నొప్పిగా ఉందా, ఏం కాదులే అని అంటూ ఊదుతూ కట్టుకొడతాడు. వసు రిషిని చూస్తూ ఉంటుంది. ఇంత ప్రేమిస్తున్నారా సార్ నన్ను, కానీ రేపు నేను లావణ్య గారు
కూతుర్నని తెలిస్తే నన్ను దూరం పెట్టేస్తారు కదా సార్ అని అనుకుంటుంది. ఇక్కడితో స్టోరీ అయిపోయింది గాయ్స్. సో మన లవ్ ఎట్ ఫస్ట్ సైట్ సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోక్ష ఛానల్ అండ్ ప్లీజ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.